వృషభ రాశి. వృషభ రాశి వారందరికీ కూడా మన ఛానల్ తరపున ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఇది ఉగాది 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మనకి వృషభ రాశి వారందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం అంటేనే సకల సంపదల్ని కలిగించే సంవత్సరం అని అర్థం. మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 11 ఉందండి, వ్యయం 5 ఉంది. కాబట్టి విపరీతమైనటువంటి ధన రాబడి ఉందన్నమాట వృషభ రాశి వాళ్ళకి. అంటే సుఖాలు సంతోషాలు ఎక్కువ అవుతాయి. అనేక రకాలైనటువంటి వ్యాపారాలు పెట్టడము, అనేక రకాలుగా మీ అందరికీ కూడా ధనాన్ని ఆర్జించగలుగుతారు. ఇకపోతే మనకి వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. కాబట్టి మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుడు 30 ఈ మే 30, 2025 సంవత్సరం నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ధనము కొంచెం ఇంప్రూవ్ అవుతుంది వృషభ రాశి వాళ్ళకి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుల్లో కొంచెం ఇంప్రూవ్ అవుతారు. మీరు విదేశాలలో మీరు కోరుకునేటటువంటి కోర్సుల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వారందరికీ కూడా మరి ఇంతకాలం లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి భూమండలాధిపత్యాన్ని మీరు సంపాదించగలిగారు. అలాంటి ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా చేసుకున్నారు. వ్యవసాయం అన్నీ కూడా. ఇప్పుడు అది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి 25వ తేదీన 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క మీనం నుంచి మనకి ఎందులోకి వస్తున్నాడండి, చక్కగా కుంభరాశిలోకి వస్తున్నాడు. దానివల్ల రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో టెన్షన్లు, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, ఆఫీసర్లు మనల్ని హెరాస్ చేస్తున్నారేమో అనేటటువంటి భావనత కలగడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఒక్క స్త్రీ వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృషభ రాశి వారందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతువు జరుగుతోంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం అన్నమాట. కాబట్టి ఈ మనకి ఈ జరుగుతున్నటువంటి వ్యాపారాలు, కిరాణా వ్యాపారము, ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల వ్యాపారాలు, అలాగే చక్కగా ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, హాస్టల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మరి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, తర్వాత ఇనుము వ్యాపారంగా ఉన్నటువంటి వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయాలు కలుగుతాయన్నమాట. కాబట్టి ఈ యొక్క శని యొక్క ప్రభావం వలన మనకి బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మీకు విజ్ఞానము అనేటటువంటిది మీకు అందుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనే ఆలోచనలు, మరి అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి హీరోయిన్లు ఎక్కువ డామినేటెడ్ ఫిలిమ్స్ వస్తాయి ఈ సంవత్సరము. అలాగే హీరోయిన్లకు కూడా నయనతార ఇలాంటి వాళ్ళంతా కూడా లేడీ డామినేటెడ్ ఫిలిమ్స్లో వాళ్ళు బాగా సంపాదించగలుగుతారు మగవాళ్ళ కంటే కూడా. అలాగే మీడియా రంగము, టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినీ రంగం, మీడియా రంగంలో జర్నలిస్టులు, వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అండ్ లాయర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ఇట్లా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్వతంత్రంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు బాగుంటుంది. మరి చిన్న చిన్న చితక వ్యాపారస్తులు, చిన్న చిన్న చితక కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా వృషభ రాశిలో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. పరిహారాలు మనకి ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, మరి ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలని మనం ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనందరం కూడా దానం చేసుకోవాలి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ చక్కగా ఈ కేతు గ్రహం పైన ఉలవలు వేసుకుంటూ ఓం కేతవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకోవాలి. అలాగే జువ్వి చెట్టును ఒక దాన్ని చూసుకొని, లేదా అది దొరకని పక్షంలో జమ్మి చెట్టును చూసుకోండి. దానికి బకెట్ నీళ్లు పోసి దానికి 108 ప్రదక్షిణాలు సోమవారం నాడు చేయండి. మీకు అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంపదల్ని అన్నిటిని కూడా మీకు అందిస్తుంది. విశ్వావసునామ సంవత్సరం డెఫినేషనే అదేంటంటే మీ అందరికీ కూడా సంపదలను కలిగించేటటువంటి సంవత్సరము అని అర్థము. శుభమస్తు.